ఈ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. వైసీపీ నాయకులు వాళ్ళ ప్రభుత్వం పోయిన తర్వాత ఏం చేయాలో అర్థం కాక, పని పాట లేక, నోటికి ఏదొస్తే అది మాట్లాడము అలవాటైపోయి, అసలు తెలుగుదేశం పార్టీ ప్రభుత్వంలో వచ్చి ఎన్ని రోజులు అవుతుంది, వాళ్ళు ఏం హామీలు ఇచ్చినారు, ఆ ఇచ్చినవి ఎంతవరకు చేశారనే ఆలోచన కూడా లేకుండా ఇష్టం వచ్చినట్టు ప్రెస్ మీట్లు పెట్టి మాట్లాడుతున్నారు. మరి ఈరోజు సూపర్ 6 చేయాలా, ఇంప్లిమెంట్ చేయాలా అని చెప్పి మొత్తుకుంటున్నారు. వీళ్ళకి కళ్ళు ఉండి కనిపించట్లేదా లేదా నిద్రపోయి మాట్లాడుతున్నారా అనేది కూడా ఒకసారి ప్రజలందరూ కూడా ఆలోచించాలా. ప్రభుత్వం వచ్చి ఎన్ని నెలలు అవుతుంది, మేము ఇచ్చిన హామీలు సూపర్ 6, అందులో ఏదైతే పెన్షన్లు గతంలో కన్నా పెంచినామా లేదా అనేది ప్రజలకి తెలుసు, పంచే వాళ్ళకి తెలుసు, తీసుకున్న వాళ్ళకి తెలుసు, ప్రభుత్వంలో నుంచి డబ్బులు వచ్చే వాళ్ళు మాకు తెలుసు. మీరు కేవలము డైవర్షన్ పాలిటిక్స్ అలవాటైపోయి అబద్ధాన్ని పదే పదే జరగలేదు అని చెప్తూ మీ కంటికి కూడా ఏవి కనిపించట్లేదు. పెన్షన్లు 4,000 ఇవ్వడము వాస్తవం కాదా? ప్రభుత్వం వచ్చిన వెంటనే మరి వికలాంగులకి 6,000 పెన్షన్ ఇవ్వడము వాస్తవం కాదా? బెడ్ రిడన్ వాళ్ళకి 15,000 పెన్షన్ ఇవ్వడము వాస్తవం కాదా? మరి అదే కాకుండా గ్యాస్ సిలిండర్లు ఏదైతే చంద్రబాబు నాయుడు గారు గత ప్రభుత్వంలో ఆడవాళ్ళు చాలా ఇబ్బందులు పడ్డారు, రేట్లన్నీ పెరిగిపోయి కూరగాయల రేట్లు, సరుకులు, కరెంటు బిల్లు ఇవన్నీ కూడా పెరగడంతో సామాన్య ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని చెప్పి సంవత్సరానికి 3 గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇస్తానని చెప్పి మాట ఇచ్చిన ఆ మాట నిలబెట్టుకొని మా ప్రభుత్వం రాగానే మరి గ్యాస్ సిలిండర్లు ఇవ్వడం వాస్తవం కాదా? ఇవన్నీ ఏది కూడా వైసీపీ నాయకులకి కనిపించట్లేదా అనేది కూడా ఈరోజు మాకు అర్థం కావట్లేదు. ఆ వైసీపీ ఆఫీస్లో ఎవడో ఒకడు ఒక ఆఫీస్లో కూర్చొని ఏదో టైప్ కొట్టి వీళ్ళందరికీ పంపిస్తున్నారు. టైప్ కొట్టింది ఉండేటట్టుగా బాగా చదివి వీళ్ళాడ మార్కులు కొట్టేయాలని చూస్తున్నారు. ఇది తప్ప వైసీపీ నాయకులు ఇంతవరకు గ్రౌండ్లో దిగి అసలు ఏం జరుగుతుంది, ఏమి ఇచ్చినామనేది ఎక్కడన్నా చూసినారా? తెలుగుదేశం పార్టీలో ఇంకా క్రమశిక్షణ ఉంది కాబట్టి ఇంకా మీరు మాట్లాడగలుగుతున్నారు. లేకపోతే మీరు చేసిన దానికి మాట్లాడేదానికి ఈ పార్టీకి వేరే విధంగా ఉండేది. విదేశీ విద్య అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు గత 5 సంవత్సరాల్లో ఎంతమంది విద్యార్థులని విదేశాలకు పంపించినారు? అసలు మీరు తీసుకున్న నిర్ణయం వల్ల ఎంతమంది మధ్యలోనే చదువు వదిలేసుకొని మళ్ళీ తిరిగి రావాల్సిన పరిస్థితులు ఏర్పాటు పడ్డాయని కూడా ఈరోజు వైసీపీ వాళ్ళకి తెలియకుండా పోతుంది. ఎక్కడైనా గ్రామాలలో రోడ్లు వేసిన దాఖలాలు ఉన్నాయా? ఒక బల్బు ఏడైనా పెట్టించే దాఖలాలు ఉన్నాయా? ఒక బిల్డింగ్ ఏడైనా కట్టించినారా? ఎంతసేపు ఉన్నా వాళ్ళ మీద కేసు పెడదాం, వీళ్ళ మీద కేసు పెడదాం. ఓ లోకేష్ అన్న గారు మరి యువగలం చేస్తున్నారంటే ఆయన మీద కేసులు వేద్దాం, ఆయనతో పాటు నడిచేవాళ్ళ మీద కేసులు వేద్దాం. ఎట్లా ఇబ్బందులు పెట్టాలో దీని మీద పెట్టిన దృష్టి ప్రజల మీద పెట్టలేకపోయినారు. లోకేష్ అన్న గారు ఆలోచన విధానం ఈ రాష్ట్రంలో ఉన్న యువత ఉద్యోగాలు రావాలి, చదువుకున్న పిల్లలు చాలా మంది మన రాష్ట్రంలో ఉన్నారు, కానీ ఉద్యోగాలు లేక ఇబ్బందులు పడుతున్నారని చెప్పి ఈ ప్రభుత్వం వచ్చిన వెంటనే ఎవరికి ఉద్యోగాలు ఇచ్చారని చెప్పి మొత్తుకుంటున్నారు. పిచ్చి పట్టి తిరుగుతున్నారు వైసీపీ నాయకులు. ప్రతి నెల జాబ్ మేళా కండక్ట్ చేసి కంపెనీలని ప్రతి ఒక్క నియోజకవర్గానికి తీసుకొచ్చి అక్కడ టాలెంట్ ఉండి చదువుకున్న పిల్లలకి ఉద్యోగాలు ఇప్పించే కార్యక్రమము ప్రతి నెల జరుగుతుంది ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత. ఉదాహరణ ఆలగడ్డనే ఇప్పటికే ఒక 4 జాబ్ మేళాలు జరిగింటే దాదాపుగా 200 మందికి ఉద్యోగాలు ఇప్పించినాం. ఆలగడ్డలో ఎప్పుడు లేని మొదటి పరిశ్రమ సోలార్ ప్లాంట్ పెట్టించడం జరిగింది. దాదాపుగా 300 నుంచి 400 మందికి ఉద్యోగాలు ఇప్పించే పరిశ్రమ ఆలగడ్డకు వచ్చింది. ఇవన్నీ ఏవి వైసీపీ నాయకులకి కనిపించవు. ఎంతసేపు ఉన్న మైకులు ముందున్నాయా, వాళ్ళని తిట్టడమా? మీరు అధికారంలో ఉన్నప్పుడు అదే చేస్తున్నారు, ప్రతిపక్షం ఉన్నప్పుడు అదే చేస్తున్నారు. అవన్నీ కూడా రేపు పొద్దున ఏదో చెప్తున్నారు,
తిరుగుబాటు వస్తుందంట తెలుగుదేశం పార్టీకి. ప్రజా తిరుగుబాటు ఏంది? 6 నెలలు 7 నెలలకే మేం చేసిన అభివృద్ధి కార్యక్రమాలలో మీరు 1% 6 నెలల్లో చేయలేకపోయినారు. కానీ మేము చేయలేనిది ఒకటి ఉంది, మీరు చేసింది. 6 నెలల్లో మీరు పెట్టిన కేసులు మేము పెట్టలేకపోయినాం, మీరు పెట్టిన ఇబ్బందులు మేము పెట్టలేకపోయినాం. అదైతే వాస్తవం. రాష్ట్రాన్ని 6 నెలలకే మీరు వచ్చిన మొదటి రోజు నుంచి అల్లకల్లోలం, ప్రజావేదిక కూల్చేయడం దగ్గర నుంచి, కేసులు పెట్టే దగ్గర నుంచి మీ పతనం ఎప్పుడు మొదలైందంటే, ఎప్పుడైతే మీరు లిమిట్ క్రాస్ చేసి చంద్రబాబు నాయుడు గారి మీద అరెస్ట్ చేశారో అప్పుడు మీ పతనం మొదలైంది. ఇంకా ఇంకా జరుగుతుంది, ఇంకా చాలా ఉన్నాయి. దావోస్కి వెళ్ళి ఏం చేస్తున్నారు? అసలు మీకు పరిశ్రమ అంటే ఏందో తెలియదు. మీకు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పరిశ్రమలు ఏందో తెలుసా? 3 రాజధానుల పేరు మీద మీరు విడగొట్టడము, చెడగొట్టడము, కూల్చివేయడాలు, ఇవి తప్ప మీ ప్రభుత్వంలో ఏమైనా చేసినారా? నిన్న మొన్న ఆలగడ్డలో ఎప్పుడు లేని 2 ఆడిముత్యాలు కనపడినారబ్బా. ఇన్ని రోజులు కనపడలా వైసీపీ ఆడిముత్యాలు. ఒకడి ఇంట్లో ప్రెస్ మీట్ పెడతాడు, ఇంకోటి ఇంట్లో ప్రెస్ మీట్ పెడతాడు. ఎవడు ముందు పెట్టాలని వాళ్ళు కొట్లాడుకుంటున్నారు. మీరు చంద్రబాబు నాయుడు గారి గురించి, పవన్ కళ్యాణ్ గారి గురించి, ప్రభుత్వం చేసే కార్యక్రమాల గురించి, అభివృద్ధి గురించి మాట్లాడే అర్హత కూడా మీకు లేదు. మీరు డిబేట్లకు వస్తారా? డిబేట్లకు వచ్చే మొక్కలనా మీవి? ఆలగడ్డలో అవినీతి జరుగుతుందంట, అక్రమాలు జరుగుతున్నాయంట. గతంలో ఎమ్మెల్యేగా పనిచేసిన వాళ్ళ అమ్మ అంగన్వాడీ సెంటర్లలో గుడ్లు తీసుకున్నారు, పాలు తీసుకున్నారు, పశువులకైతే మేత తీసుకున్నారు. అవినీతి గురించి మాట్లాడుతున్నారా? సిగ్గుచేటు. డిబేట్ అని చెప్పి చాలా ఉత్సాహంగా ఉన్నారు కదా. మీరు ఆలగడ్డలో నేను వచ్చిన అధికారంలో మేము వచ్చిన తర్వాత, నేను ఎమ్మెల్యే అయిన తర్వాత అవినీతి కానీ అక్రమాలు కానీ ప్రూఫ్లతో, ఆధారాలతో సహా చూపిస్తారంట. నేను డిబేట్కి రెడీ. రేపు సాయంత్రము ఎవరైతే డిబేట్ కావాలని చెప్పి మొత్తుకుంటున్నారో అదే వైసీపీ నాయకులకి నేను హెచ్చరిస్తున్నాను. రేపు సాయంత్రము ఎవడైతే ప్రెస్ మీట్ పెట్టి డిబేట్కి రెడీ అన్నారో వాడింట్లోనే నేను డిబేట్కి వస్తున్నాను. ఎమ్మెల్యేతో సహా ఎవరైతే అవినీతి జరుగుతుంది, ఎమ్మెల్యేలు చాలా అక్రమాలు చేస్తున్నారని చెప్పి మాట్లాడుతున్నారో నేను డిబేట్కి రెడీ. రేపు సాయంత్రము మీ ఇళ్ళకి వస్తున్నాము. తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, జన సైనికులు అందరం కూడా మీ ఇళ్ళ కాడికి వచ్చి డిబేట్లు కూర్చుంటున్నాము. మీరు వద్దన్నా కూర్చుంటాం, లేదు మీకు డిబేట్లకు మేము ఇళ్ళ కాడికి రావద్దు అని పోలీసులు ఎవరు రారు. పోలీసులు ఎవరు వచ్చి మిమ్మల్ని అడ్డుకోరు, మిమ్మల్ని ఇళ్ళ నుంచి పంపించరు. మీ ఇళ్ళలో మీరు కూర్చుంటారు. కుర్చీలు ఒకటి పెట్టండి, అది కూడా కావాలంటే నేను పంపిస్తాను. మీడియా మిత్రులు వస్తారు, వచ్చి డిబేట్కి మేము కూర్చుంటాం. మమ్మల్ని ఎదుర్కొనే సత్తా ధైర్యం మీకు ఉంటే కూర్చోండి. తాగునీటి సమస్య కావచ్చు, సాగునీటి సమస్య కావచ్చు, ఇరిగేషన్ ప్రాజెక్టులు కావచ్చు, ప్రతి ఒక్కటి కూడా చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి మేము తీసుకుపోయినాం. ఆల్రెడీ బడ్జెట్ రావడం ఒక్కటే ఆలస్యము. చంద్రబాబు నాయుడు గారు డబ్బులు లేవు అని చెప్పి ఏదో అంటున్నాడని చెప్పి మాట్లాడుతున్నారు. సిగ్గుసరం ఉందా మీకు? అప్పులు చేసింది మీరు. రాష్ట్రాన్ని అన్నపూర్ణ లాంటి ఉన్న ఆంధ్రప్రదేశ్ని అప్పుల రాష్ట్రంగా మార్చింది వైసీపీ నాయకులు. మళ్ళీ తిరిగి అన్నపూర్ణంగా మార్చే సత్తా ఉన్న నాయకులు ఈరోజు చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, ఎన్డీఏ ప్రభుత్వం. తప్పకుండా ఆలగడ్డ నుంచి అమరావతి వరకు ప్రతి ఒక్క చోట అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతాయి. అభివృద్ధి అంటే ఏందో మీకు మేము చేసి చూపిస్తాము. మీ ఇళ్ళ కాడ కూడా రోడ్లు వేపిస్తాము, మీకు కూడా ఇల్లు కట్టిస్తాము. మీరు కూడా శభాష్ అనుకునేలాగా మా ప్రభుత్వం పనిచేస్తుందని చెప్పి మీ అందరికి కూడా హెచ్చరిస్తూ, మరి ఈరోజు స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్గా రవి నాయుడు గారు ఇక్కడికి రావడము,